చందమామ కథ. ధీరానందుడు. పూర్వం దండకారణ్యంలో యోగానందుడనే మహాసిద్ధుడు గోదావరి తీరాన ఆశ్రమం కల్పించుకొని ఉంటూ ఉండేవాడు. యోగ విద్యలో ఆయన వద్ద శిక్షణ పొందటానికి అన్ని కులాల వాళ్ళు వచ్చి ఆయనకు శుశ్రూష చేస్తుండేవారు. 1 సంవత్సరం పాటు పరీక్షించిన మీదట వారు తన వద్ద యోగ విద్య నేర్చుకోవటానికి అర్హులని తోచినట్టయితే శిష్యులుగా చేర్చుకునేవాడు, లేనట్టయితే ఇంటికి పంపిస్తూ ఉండేవాడు. యోగానందుడు అప్పుడప్పుడు తన ఆశ్రమం వదిలి అరణ్యంలో ఇతర ప్రాంతాలకు తన శిష్యులతో సహా వెళుతూ ఉండేవాడు. అక్కడ ఆయన శిష్యులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండేవారు. అనేక స్థల దేవతలను పరిచయం చేసుకునేవారు. అనేక రకాల బ్రహ్మరాక్షసులను లొంగదీయటం అభ్యసించేవారు. ఒక ఏడు యోగానందుడి వద్ద శిష్యత్వం చేయటానికి ధీరసింహుడనే క్షత్రియ కుమారుడు వచ్చాడు. ఇతను చిన్నవాడైనా అనేక యుద్ధాలలో ఆరితేరినవాడు. అతనికి భయం అనేది ఎలా ఉంటుందో తెలియదు. అందరిలాగే అతను కూడా 1 ఏడాది పరీక్ష కింద ఉన్నాడు. ఏడాది పూర్తి కావచ్చింది. ఆ సమయంలో యోగానందుడు తన శిష్యులతో సహా బయలుదేరి ఒక సరస్సు వద్దకు వెళ్ళి చేరాడు. సరస్సు ఒడ్డున చిన్న పర్ణశాల వేశారు. ఈ పర్ణశాలకు కొంత దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టున్నది. అది 100 ఎకరాలు ఆక్రమించి ఉన్నది. సరస్సు వద్దకు చేరిన రాత్రి యోగానందుడు తన శిష్యులతో, ఈ మర్రి చెట్టు బహు పురాతనమైనది. దీని కింద త్రేతాయుగం నాటి పిశాచాలు కూడా ఉన్నాయి. వాటి సంగతి తర్వాత నింపాదిగా చెబుతాను. ఈ రాత్రికి మటుకు మీలో ఎవరు కూడా ఆ మర్రి చెట్టు ఛాయలకు వెళ్ళవద్దు. గుర్తుంచుకోండి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. ఆ రాత్రి అందరూ భోజనాలు చేసి పడుకొని నిద్రపోయారు. అందరితో పాటు ధీరసింహుడు కూడా నిద్రపోయాడు. కానీ ఒక రాత్రి వేళ అతనికి మెలకువ వచ్చేసి తిరిగి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. అతను ఆశ్రమం బయటికి వచ్చి అంత దూరాన ఉన్న పిశాచాల మర్రిని చూశాడు. ఎన్నడూ భయం ఎరగనివాడు కావటం చేత అతను ఆ చెట్టు కిందికి వెళ్ళదలుచుకొని బయలుదేరాడు. మర్నాడు గురువుగారు చెప్పేలోపుగానే ఆ చెట్టు గురించి కొన్ని విషయాలైనా స్వయంగా తెలుసుకోవాలని అతనికి ఆపుకోలేని కోరిక పుట్టింది. అతను మర్రి చెట్టును సమీపించి దాని కిందుగా ఊడల మధ్యగా నడవసాగాడు. అతను కొంత దూరం వెళ్ళేసరికల్లా ఒక ఊడ నుంచి దిగుతూ ఒక తెల్లని ఆకారం కనిపించింది. అది నేలకు దిగి నిలబడగానే ధీరసింహుడు గంభీరంగా, ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. నా పేరు అనుకంపన్నుడు. ఈ అరణ్యంలో రాముడి భార్య సీత ఉన్నదని రావణుడికి చెప్పినవాణ్ణి నేనే అన్నాడు ఊడ దిగినవాడు. ధీరసింహుడు చలించలేదు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటున్నావా అని అతను అనుకంపనుణ్ణి అడిగాడు. ఎక్కువగా నరకంలో ఉంటూ ఉంటాను. వాళ్ళు రానిచ్చినప్పుడు ఈ చెట్టు మీదికి వస్తుంటాను అన్నాడు అనుకంపనుడు మెల్లిగా దగ్గరికి జరుగుతూ. ఓహో, నరకంలో మీ వాళ్ళంతా ఎలా ఉన్నారు అన్నాడు ధీరసింహుడు ఎంతో ధైర్యంగా ఉన్న చోటనే నిలబడి. అనుకంపనుడు తనను మెల్లగా సమీపిస్తూ ఉండటం అతను చూస్తూనే ఉన్నాడు. ఎలా ఉన్నారని చెప్పను, నరక జ్వాలలలో మగ్గి నానా సతమతమో అవుతున్నారు అన్నాడు అనుకంపనుడు. నరక బాధకు అందరికన్నా ఎవరు బాగా తట్టుకుంటున్నారు అన్నాడు ధీరసింహుడు. అందరికన్నా రావణుడు మెరుగు అన్నాడు అనుకంపనుడు. రావణుడికి ఏం శిక్ష విధించారేం అన్నాడు ధీరసింహుడు. నూనె బాండీలను కాచమన్నారు అన్నాడు అనుకంపనుడు. అదేమంత కష్టమైన పని కాదే అన్నాడు ధీరసింహుడు. నూనె బాండీల కింద కాలుతున్నది రావణుడే అన్నాడు రాక్షసుడు. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే నరక బాధను బొత్తిగా భరించలేకుండా ఉన్నవాడెవడు అని ధీరసింహుడు అడిగాడు. అనుకంపనుడు కొంచెం కొంచెమే తనకు దగ్గరగా జరుగుతుండటం అతను గమనిస్తూనే ఉన్నాడు. కానీ అతడు ఏమాత్రం భయం కనబరచలేదు. కుంభకర్ణుడు నరకబాధ ఎంతమాత్రము భరించలేక రాత్రింబగళ్ళు ఒకే తీరున రంకెలు పెట్టి మిగిలిన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తున్నాడు అన్నాడు అనుకంపనుడు. కుంభకర్ణుడికి ఏం శిక్ష ఇచ్చారేం అన్నాడు ధీరసింహుడు. చీలమండలం దాకా నిప్పు పెట్టారు అన్నాడు రాక్షసుడు. ఆ బాధకే రంకెలు పెడుతున్నాడా అన్నాడు ధీరసింహుడు ఆశ్చర్యంగా. నిప్పులో కుంభకర్ణుడు తలకిందులుగా వేలాడుతున్నాడు అన్నాడు రాక్షసుడు. అలా చెప్పు, అది నిజంగా బాధే. అయితే కుంభకర్ణుడు పెట్టే రంకెలు ఎలా ఉంటాయో నాకు వినిపించగలవా అని ధీరసింహుడు అడిగాడు. ఓ, వినిపిస్తాను అంటూ
అనుకంపనుడు గూబలు అదిరిపోయేటట్టుగా భయంకరమైన రంకెలు పెట్టాడు. ధీరసింహుడు చెవులు గట్టిగా మూసుకోవాల్సి వచ్చింది. ఇంతేనా? గట్టిగా గొర్రె అరిచినంత కూడా లేదే. కుంభకర్ణుడి రంకే నీకు సాధ్యం కాదేమో అన్నాడు ధీరసింహుడు. ఈసారి విను అంటూ అనుకంపనుడు భూమి దద్దరిల్లేటట్టు మరొక రంకె పెట్టాడు. ధీరసింహుడు చెవులు రెండు గట్టిగా మూసుకున్నప్పటికీ అతడి తల దిమ్మెక్కిపోయింది. ఇంతేనా? గట్టిగా గుర్రం సకిలించినట్టు కూడా లేదు. కుంభకర్ణుడు ఇంతకన్నా పెద్ద రంకే పెట్టి ఉంటాడు. వాటిని నువ్వు చూపించలేకుండా ఉన్నావు అన్నాడతను. ఈసారి విను అంటూ అనుకంపనుడు ఊపిరి బాగా పీల్చి బ్రహ్మాండమైన పెడబొబ్బ పెట్టాడు. ధీరసింహుడు రెండు చెవులు ఎంత గట్టిగా మూసుకున్నా ప్రయోజనం లేకపోయింది. అతను ఆ పెడబొబ్బకు స్పృహ తప్పి పడిపోయాడు. అదే సమయం అనుకుని అతన్ని మింగటానికి అనుకంపనుడు ఒక్క అడుగు ముందుకు వేశాడు. కానీ ఈలోపుగా అనుకంపనుడు పెట్టిన పెడబొబ్బలు విని యోగానందుడు మేల్కొని ఆశ్రమం నుంచి వేగంగా వచ్చి తన కమండలంలోని జలాన్ని అనుకంపనుడిపై చల్లాడు. ఆ దెబ్బతో అనుకంపనుడు భూమిలో దూరి పాతాళానికి పారిపోయాడు. తర్వాత యోగానందుడు ధీరసింహుణ్ణి లేపి తన ఆశ్రమానికి తీసుకుపోయి జరిగినదంతా విని, నాయనా, నా ఆజ్ఞ మీరినప్పటికీ నీ ధైర్యానికి మెచ్చాను. నేటి నుండి నువ్వు ధీరానందుడని పేరు పెట్టుకుని నా శిష్యుడివి కా అని అతనికి యోగం ఉపదేశించాడు. కథ సమాప్తం.